ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ తగ్గించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. సార్ ఇంకొకటి ఇక్కడ మనం గోల్డ్ గురించి మాట్లాడే ముందు మళ్ళీ సిల్వర్ గురించే మాట్లాడాలేమో. ఎందుకంటే గోల్డ్ కన్నా కూడా ఇక్కడ సిల్వరే ఎక్కువగా కనిపిస్తుంది. అంటే రేట్ ఎక్కువ ఉంది కాబట్టి దాని గురించే ఎక్కువ మాట్లాడుకోలేము. ఇప్పుడు గోల్డ్ రేట్ కూడా పెరుగుతూనే ఉంది. డైలీ మనం చూస్తుంటే ఇప్పుడు 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్ చూస్తే మనకి 1,40,000 వరకు ఉంది. అలాగే 22 క్యారెట్స్ 10 గ్రామ్స్ చూస్తే 1,29,000 చేంజ్ ఉంది సార్. అంటే ఇది అవును. కూడా ఇంకా మనకి పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా గోల్డ్? ఇప్పుడు కొనే వాళ్ళకి మీరేం చెప్తారు? ఈ టైంలోనే కొనుక్కోమంటారా? లేకపోతే కొంచెం వెయిట్ చేయాలి అని అంటారా? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్‌లో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు గోల్డు, సిల్వరు, ప్లాటినం గూడా ఉంది. ఇప్పుడు ప్లాటినం ఇంకా ఎక్కువ వాల్యూ. కానీ సిల్వర్ వాల్యూ గ్రో ఉంది. కానీ గోల్డ్‌ని సిల్వర్ ఎప్పుడు డామినేట్ చేయలేదు. ఎంత పెరిగినా గానీ. ఎందుకంటే గోల్డ్‌కి ఆ వాల్యూ ఉంది. రిటైన్ అవుతది. సిల్వర్ ఏమవుతుందంటే, అది ఇప్పుడు ఇండస్ట్రియల్ యూసేజ్ పెరుగుతుంది కాబట్టి పెరుగుతుంది గానీ, ఎక్కడ కూడా ట్రెడిషనల్‌గా గానీ, లేకపోతే బ్యాంకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గానీ, అలాగే కరెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో గానీ గోల్డ్‌కి రిటైనబిలిటీ ఎక్కువుంది. అంటే ఎనీ టైము కన్వర్టబిలిటీ గానీ, దాని యొక్క స్టాండర్డ్ ఎక్కువుంది. ఈవెన్ సిల్వర్ ఇప్పుడు రేట్ పెరిగినా గానీ, గోల్డ్‌ని వాల్యూని డామినేట్ చేయలేరు. అది ఓన్లీ ట్రేడింగ్ కింద తీసుకుంటాం కాబట్టి, గోల్డ్ కొనే వాళ్ళకేంటంటే చెప్పేది, నేను గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అనే వాళ్ళకి అది లాంగ్ టర్మ్‌లా ఇప్పుడు మన అసెట్‌ని ఎలా అయితే పాస్ చేస్తామో అలా చేయొచ్చు. సిల్వర్‌కి ఏమవుతుందంటే ఓన్లీ ట్రేడింగ్ పాయింటే తప్ప, ఇప్పుడు సిల్వర్ నేను ఒక 5 కేజీలు కొనుక్కున్నాను. నా వాల్యూ తగ్గింది. నేనేం చేసుకోలేను. అట్‌లీస్ట్ గోల్డ్ ఉంది. వాల్యూ తగ్గినా మనం పెట్టుకోవచ్చు. ఆర్నమెంట్స్ చేసుకుంటాం. మనం వేసుకొని ఎంజాయ్ చేస్తాం. సో, గోల్డ్‌కి, సిల్వర్‌కి అది లేదనమాట. ఓన్లీ ట్రేడింగ్ ప్రొడక్ట్. బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ డిఫరెన్సు. సిల్వర్ ఎక్కువ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఏంటంటే ఓన్లీ ట్రేడింగ్ ప్రొడక్టే అది. అంటే వాల్యూ పెరుగుతుంది కాబట్టి కొంటున్నాం. బట్ సిల్వర్ గనుక మీకు ఎక్కువ స్టోరేజ్ ఉందంటే దాన్ని ఏం చేసుకోలేం. బట్ గోల్డ్‌కి అది ఉండదనమాట. ఒకసారి మీరు కొంటే అది లాంగ్ టర్మ్ ఆర్నమెంట్స్‌లో కానీ, లేకపోతే మనము ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్‌గా కానీ యూజ్ అవుతుంది. సో, అందుకని ఏంటంటే కొంత పోర్షనే సిల్వర్ కొనాలి. ఎక్కువగా టూ మచ్‌కి ఎళ్ళకండి. కొంత పోర్షనే కొనండి. గోల్డ్ అయితే ఎక్కువ అమౌంట్ నా దగ్గర ఇప్పుడు 10,00,000 ఉంది. 10,00,000 నేను గోల్డ్ ఇన్వెస్ట్ చేసినా ఇబ్బంది లేదు. కానీ 10,00,000 సిల్వర్ చేయమని మేము సజెస్ట్ చేయము. ఎందుకంటే అది రిటైన్ అవ్వదు. వాల్యూ రిటైన్ అవ్వదు. గోల్డ్‌లో అవుతది. ఈ డిఫరెన్స్ బాగా గుర్తుపెట్టుకోండి. రేపు పొద్దున సిల్వర్ 5,00,000 ఇప్పుడు గోల్డ్ 2,00,000 గోల్డ్‌కే వాల్యూ. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే గోల్డు ఎందుకంటే రిటైన్ అవుతది వాల్యూ. ఈవెన్ మనం కన్వర్షన్‌లో గానీ, పొజిషన్‌లో గానీ, ఎంజాయ్‌మెంట్‌లో గానీ గోల్డ్‌కుంది. సిల్వర్‌కేంటంటే ట్రేడింగ్. అంటే దాన్ని ఇప్పుడు కొంటాము, మళ్ళీ అమ్ముతాం. ఆ ప్రాఫిట్‌ని ఎంజాయ్ చేయటమే మీకు సిల్వర్‌తో మెయిన్ కాన్సెప్ట్. అది మీరు బాగా అర్థం చేసుకోవాలి. హ్మ్. అంటే ఇప్పుడు కొనే వాళ్ళకి గోల్డ్ కొనాలి అనుకునే వాళ్ళకి రైట్ టైమా సార్? రైట్ టైం కాదు గానీ, ఇప్పుడేంటంటే కొంత ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు కొంత ఒక 30% ఒక 25, 30% ఇన్వెస్ట్ చేసుకుంటారు. ఎందుకంటే ఈ గోల్డ్ కూడా డైలీ కనీసం 300-500 పెరిగిపోతుంది. ఇది కూడా ఏమీ తగ్గట్లేదు, పెరుగుతుంది. సో, రకరకాల రీజన్స్ ఉన్నాయి ఇది పెరగడానికి. కాబట్టి మనం ఇప్పుడు కొంతన్నా పార్టిసిపేట్ చేసి మంచి వాల్యూ కోసం వెయిట్ చేయాలి. సో, గోల్డ్ కూడా కొనుక్కోవాలి. సిల్వర్ కూడా బై చేసుకోవచ్చు. 30% మీరు ఒక రూ. 1,00,000 అంటే ఒక 30,000. అంటే ఈ గోల్డ్, సిల్వర్ 2 కలిపి మీకు 40% కన్నా ఇప్పుడు ఎక్కువ ఉండకూడదు. ఇప్పుడు నా దగ్గర రూ. 1,00,000 ఉందనుకోండి. టోటల్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ గోల్డ్ అండ్ సిల్వర్ కలిపి 40% కన్నా ఎక్కువ పెట్టుకోకండి. అలా చేసుకోండి. హ్మ్. సార్ ఇంకోటి ఇక్కడ మనం 18 క్యారెట్స్ గోల్డ్ గూడా వింటూ ఉంటాం సార్ ఎక్కువగా. అంటే 18 క్యారెట్ ఇప్పుడు బ్లాక్ బీడ్స్ లాంటివి, ఇట్లాంటివైతే కొంచెం సింపుల్‌గా తీసుకోవచ్చు. అంటే మళ్ళీ మనం దాన్ని వేస్టేజ్ కింద ఇచ్చి మనము ఎట్లా అంటే ఎక్స్‌చేంజ్ లాగా మార్చుకుంటాం సార్. ఒక్కొక్క టైంలో మన దగ్గరున్న నగలన్నీ గూడా యాహ్! ఓసారి ఎక్స్‌చేంజ్‌కి ఇచ్చేసి మళ్ళీ మనం తీసుకుంటుంటాం. అట్లాంటివి లేకుండా ఉండాలి అంటే 18 క్యారెట్స్ గోల్డ్ గూడా బెటరేనా? అంటే ఇప్పుడు ఎక్కువగా రేట్స్ పెరుగుతున్నాయి. బట్ మనం ఆర్నమెంట్స్ కొనుక్కోవాలి అని అనుకున్న టైంలో 18 క్యారెట్స్ గోల్డ్ ఇట్స్ ఓకేనా సార్? ఇప్పుడేమైందంటే అంతకుముందు ప్యూర్ గోల్డ్ అంటే 24, ఆర్నమెంట్స్‌కేమో 22 వచ్చాం. ఆ డిఫరెన్స్ అమౌంటు ఆ గోల్డ్ అంటే మామూలుగా ప్యూర్ గోల్డ్ అంటే మెత్తగా ఉంటది. కొంచెం దానికి కాడ్మియం కలపటం వల్ల ఏమవుతుందంటే కేడియం అవుతుంది. అది 22 కిందకి తీసుకోవటం వల్ల మనకేంటంటే ఆ వస్తువు కొంచెం గట్టిగా ఉంటది. ఇప్పుడేమవుతుందంటే గోల్డ్ రేట్ పెరగటం వల్ల 22 కూడా కొనలేకపోతున్నారు కాబట్టి 18కి వస్తున్నారు. ఆ రిమైనింగ్ పర్సెంటేజ్ కాడ్మియం ఉంటుంది. సో, 18 గూడా ఇప్పుడేమవుతుంది అంటే కొంతమందికి ఇది సజెస్టబులే.
ఎందుకంటే మనం ఆర్నమెంట్ పెట్టుకోవాలి. గోల్డ్ ఆర్నమెంట్ పెట్టుకోవాలి. ఇప్పుడు అంత రేట్ కొనలేము. ఇప్పుడు 18 ఇప్పుడు తక్కువ రేట్‌కి వస్తుంది. వెన్ కంపేర్డ్ విత్ 22 కంపేర్ చేస్తే తక్కువ ఉంది కాబట్టి మనకి గోల్డ్ ఐటెమ్ లాగానే ఉంటది కాబట్టి పెద్ద తేడా ఉండదు. ఇప్పుడు 100% మనం గోల్డ్ కొనలేని పరిస్థితుల్లో 18 క్యారెట్ గోల్డ్ కొనుక్కోవచ్చు. అది అది కూడా ఇప్పుడు ఏమంటుందంటే ఇప్పుడు గోల్డ్ అసోసియేషన్ యాక్సెప్ట్ చేసింది 18 క్యారెట్‌ని. అది కూడా ఎక్స్‌చేంజ్‌లో తీసుకోమని కూడా చెప్తున్నారు. సో, కన్వర్షన్ కూడా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ లెవెల్‌లో చూస్తే ఇప్పుడు ఇంకా కూడా తగ్గొచ్చు. 16 కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ ఐటెమ్స్ అక్కడ జ్యువెల్లరీ సెల్ అవ్వాలంటే బయట ఆర్నమెంట్స్ వాళ్ళు కూడా అవ్వాలి కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్యూరిటీ తగ్గించి ఆర్నమెంట్స్ ఇష్యూ చేయటం వల్ల మనకి ఉన్న మరి కొనలేని పరిస్థితులు ఏం చేస్తాం ఇప్పుడు అలాగే చేస్తున్నాం కదా. ఇప్పుడు డైమండ్ కొనాలంటే అవ్వదు. సో, చిన్న డైమండ్ కొనుక్కుంటాం కదా. అలాగే ఇప్పుడు గోల్డ్ కూడా అలా అయిపోతుంది గోల్డ్ కూడా. ఇప్పుడు మనకి కొంచెం ఉన్న చాలు అన్నట్టు ఉన్న పరిస్థితుల్లో మరి తప్పట్లేదు. 18 క్యారెట్ సెకండ్ ఆల్టర్‌నేటివ్ కింద తీసుకోవటమే. ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒకటి గోల్డ్ మనకుండాలి అన్నప్పుడు అయితే ఆ వాల్యూ రిటైన్ నేనే అవుతది. ఎగ్జాంపుల్ మనకి సార్ ఇక్కడ. యాక్చువల్‌గా నేను 18 క్యారెట్స్ తీసుకున్నప్పుడు కూడా అంటే ఒకసారి ట్రై చేద్దామని. ఎప్పుడు 22, 24 ఎందుకు ఒకసారి 18 ట్రై హ్మ్. చేద్దాం. అంటే దీనికి ఎందుకు వేరియేషన్ ఇంత అని అన్నప్పుడు కూడా అంటే 22కి ఏదైతే మనం ఆర్నమెంట్ చేపించుకుంటామో 18కి కూడా పెద్ద చేంజ్ ఏం లేదు సార్ ఎగ్జాక్ట్‌గా. ఎందుకంటే ఇంకా బాగుంది. 18లో కూడా అంటే మనం అంత ప్రిఫరబుల్ చేయం. అంటే ఇంత డబ్బు పెట్టి మళ్ళీ 18 అనుకుంటారా? 22 క్యారెట్స్ వేరు, 24 వేరు, 18 వేరు కదా అన్నట్టు ఈ వేరియేషన్ చూస్తారు. బట్ ఆర్నమెంట్ చాలా బాగుంటుంది సార్ పర్ఫెక్ట్‌గా. అంటే రేట్‌లో మనకి వేరియేషన్ కనిపించొచ్చు. అది కూడా గోల్డే కదా. అంటే ఇట్లా ఎక్స్చేంజబుల్ ఉంటుంది కదా సార్. అంటే నాకు రేట్ కూడా రేట్ టు రేట్ ఇచ్చారు సార్ నాకు యాక్చువల్‌గా. మళ్ళీ నేను ఎక్స్చేంజ్ ఇచ్చేస్తారు. చేసినప్పుడు కూడా యాక్చువల్‌గా రేట్ టు ఇస్తారు. రేట్ ఇచ్చారు. మీకు చూసే వాళ్ళకి కూడా తేడా తెలీదు. ఇది 18 ఇది 22 అని తేడా తెలీదు. హ్మ్. కాబట్టి మనం ఫీలింగే తప్ప 18కి ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆర్నమెంట్స్ కూడా చేస్తున్నారు 18లో. ఇప్పుడు చూసేవాడికి ఏం పెద్ద తేడా ఉండదు. కాబట్టి 18 కూడా మనకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే అంతంత రేట్లు పెట్టి ఇప్పుడు అన్ని ఆర్నమెంట్స్ కొనే పరిస్థితి లేనప్పుడు కొంత తగ్గి మనం కొనుక్కోవచ్చు కదా. ఇప్పుడు మన ఫస్ట్ హ్యాండ్ బండి ఉంది. అది 10,00,000 పెట్టి కారు కొన్నాయి. కొంతమంది సెకండ్ హ్యాండ్ కొంటాం. 5,00,000 అని. సో, బట్ మంచి క్వాలిటీ వెహికల్ వస్తున్నప్పుడు ఎంజాయ్ చేయొచ్చు కదా. అలాగే ఇది కూడా అంతే. సో, 18 క్యారెట్ తీసుకోవటం వల్ల మన గోల్డ్ చైన్ గాని ఇవన్నీ వస్తాయి కాబట్టి రిటైన్ అవుతాయి. చూసేవాళ్ళకి ఏం తేడా తెలీదు. కాబట్టి అది కూడా ప్రిఫర్ చేయొచ్చు. అంటే దీనికి కూడా ఫ్యూచర్‌లో అంటే 24, 22 ఆబ్వియస్‌లీ పెరిగిందంటే 18 కూడా పెరుగుతుంది సార్ కాస్ట్ ఖచ్చితంగా. అంటే రెండిటికి ఎంత వేరియేషన్ ఉందో దీనికి కూడా ఉంటుంది. అంటే డిమాండ్ ఇది దీనికి కూడా కూడా అంతే. ఏర్పడే అవకాశాలు ఉండొచ్చా ఫ్యూచర్‌లో? ఇప్పుడు మీకు గోల్డ్ రేట్ రేపు గనక 2,00,000 అయితే ఇప్పుడు 18 బాగా పాపులర్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు 10 గ్రామ్స్ కొనాలంటేనే అయిపోతాం కాబట్టి సో, ఇప్పుడు రేట్ పెరిగిన కొద్దీ ఆటోమేటిక్‌గా ఏమవుతుంది ఈ తగ్గించుకొని కొనుక్కుంటాం గ్రామ్స్. కాబట్టి ఇక మనం కొంటమైతే ఆపలేం గదా. పెళ్ళిళ్ళ సీజన్‌లో గోల్డ్ అయితే కొనాలి. ఎంతో కొంత గోల్డ్ కొనాలి కాబట్టి అప్పుడు ఆటోమేటిక్‌గా లేడీస్ కూడా ఇప్పుడు రెసిస్ట్ చేసిన వాళ్ళందరూ రేపు అదే చాలులే అనే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఉన్న గోల్డ్‌లో ఎక్కువ ఐటెమ్స్ కావాలి మనకి. ఎక్కువ వెరైటీస్ కావాలి కదా. ఇప్పుడు లేడీస్ ప్రిఫరెన్స్ ఏమవుతుందంటే, ఒకే ఐటెము 10 ఏళ్ళు పెట్టుకోమంటే పెట్టుకోలేకపోతున్నాం. కాబట్టి మార్చాలి. సో, అందుకని ఏమవుతుందంటే రకరకాల ఐటెమ్స్ తీసుకునేటప్పుడు కొంత తగ్గించుకున్న గోల్డు పర్సెంటేజ్ తగ్గించుకొని ఎక్కువ ఐటెమ్స్ వస్తాయి కదా అని ఆ సాటిస్ఫాక్షన్ వస్తది. కాబట్టి 18 కూడా ఇప్పుడు పాపులర్ అవుతది నెక్స్ట్. రైట్ సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి. నమస్తే.